రాష్ట్ర ప్రభుత్వం సమ్మర్ హాలిడేస్లో పిల్లలని వాళ్ళ టైం వృధా కాకుండా క్రీడా స్ఫూర్తితో ఈ 4 రోజుల పాటు ఈ క్రీడల పోటీలు నిర్వహించిన క్రీడల సమ్మర్ కోచింగ్ అండ్ పార్టిసిపేషన్ నిర్వహించింది. దానికి మంచి స్పందన వచ్చింది. నరేంద్ర మోడీ గారు దేశంలో పిల్లలని యువశక్తిని ఆరోగ్యవంతంగా ఉంచాలి, దిశా భారత్ పిల్లల్ని పక్కదారి పట్టకుండా చూడాల్సి పిల్లల్లో శరీర ఆరోగ్యం పెంచాల్సిన అవసరం, క్రీడాకారులు పెంచాల్సిన అవసరం, ప్రపంచ చిత్రపటం మీద క్రీడారంగంలో భారత్ని మంచి స్థానంలో అక్షరం ఉండాలి. కేంద్ర ప్రభుత్వం చేసిన రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఇవాళ తల్లిదండ్రులు కానీ ఇవాళ క్రీడాభిమానం కూడా ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉంది. వాళ్ళ పిల్లలు తెలియజేస్తూ ఉంది. పిల్లలకి చదువు పిల్లల మార్కుల పట్ల ఎంత శ్రద్ధ చూపుతున్నారో పేరెంట్స్ పిల్లలకి శరీర ఆరోగ్యాన్ని అదేవిధంగా క్రీడా స్ఫూర్తి విషయంలో కూడా ఆ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి ధన్యవాదాలు చూస్తూ ఉన్నాం. పిల్లలు కేవలం సెల్ ఫోన్ల మీద ఆడుకోవడము, టీవీల ముందు కూర్చోవడము, కంప్యూటర్లతో ఆడుకోవడమే కాకుండా ఇవాళ ఫుట్బాల్తో ఆడుకోవాలి, వాళ్ళు బ్యాడ్మింటన్తో ఆడుకోవాలి, కబడ్డీ ఆడవాలి, క్రికెట్ ఆడుకోవాలి. ఒక మాట చెప్పాలంటే ఇవాళ చదువుకు ఎంత ప్రయారిటీ ఇస్తుందో చిన్నపిల్లలలో సృజనాత్మకతతో పాటుగా క్రీడల్లో కూడా మనం ప్రోత్సహించాలని చెప్పి దీనిలో పాల్గొన్న వాళ్ళకి శుభాకాంక్షలు. ధన్యవాదాలు.